శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, కొన్నిసార్లు వద్దు అనుకున్న కొంతమంది వ్యక్తుల్ని కలవాల్సి వస్తున్నది. వాళ్ళతో కలిసినప్పుడు జరిగిన సంభాషణ మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఈ ఆలోచనలను వదిలివేయటం ఎలా? కుదిరినంతసేపు ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. నా వయస్సు 40 సంవత్సరాలు. మంచిగానే ఉంటున్నాను. అబద్ధాలు చెప్పటం చాలా మటుకు తగ్గించుకున్నాను. ఇదండి వీరి ప్రశ్న. అంటే అందరి జీవితాలలో, ఆవిడకే కాదు మనందరి జీవితాలలో కూడా, మనుషులందరి జీవితాలలో కూడా కొన్ని పరిస్థితుల్లో నచ్చని వాళ్లతో, ఇష్టం లేని పరిస్థితులతో, అటువంటి మనుషులతో, అటువంటి విషయాలతో, అంటే ఏ విషయాలైనా మనుషుల దగ్గరే ఉంటాయిగా పరిస్థితులు, ఇవన్నీ అటువంటి మనుషులతో కలవాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. అవి కొంచెం మనకి లోపల ఇబ్బందిని కలిగించవచ్చు. మంచి మాటలు అయితే మనం ఆలోచించక్కర్లేదు, అసలు హాయిగా వెళ్ళిపోద్ది జీవితం. కానీ కొన్ని మాటలు చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. అటువంటి జ్ఞాపకాలు, ఆలోచనలు, అంటే ఇతరులు మనతో మాట్లాడినప్పుడు మనకి బాధను కలిగించినటువంటి ఆలోచనలు, వాటిని వదిలివేయటం ఎలా? వదలలేకపోతున్నాం. కుదిరినంతసేపు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. వారు వయసు చెప్పారు. మంచిగానే ఉంటున్నాను, అబద్ధాలు చెప్పడం చాలా మటుకు తగ్గించాను అన్నారు. అంటే శీర్షికలు వింటున్న వారు చాలా మంది మేము మమ్మల్ని మార్చుకుంటున్నాం, గుణమార్పుకు ప్రయత్నిస్తున్నాం అని చెబుతున్నారు. చాలా సంతోషం. అందుకే మనం ఇవి చెప్పుకుంటున్నాం. అయితే ఈ ప్రశ్నలు అందరికీ ఉపయోగపడేవి. ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు, కానీ ఇవి అందరి జీవితాల్లో ఉంటాయి. ఇలా నా జీవితాల్లో కూడా ఉన్నాయి. నా జీవితంలో ఉంది. మా ఇంట్లో మేము అందరం మాట్లాడుకుంటాం, మా కుటుంబ సభ్యులు ఫలానా వాళ్ళు ఇలా అన్నారు అని ఆ విషయాన్ని మర్చిపోలేక బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు, సొంత వ్యక్తులు, బాగా దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా బాధ కలుగుతూ ఉంటుంది. ఇది సహజంగా మనుషులలో ఉండే ప్రవృత్తి. ముందు మనం మన వరకే ఒక పరిమిటెడ్గా, లిమిటెడ్గా, అంటే ఒక లిమిటెడ్గా ఆలోచించుకోకూడదు. అంటే నన్ను ఎవరో ఏదో అనేశారు, నాకేదో బాధ కలిగేసింది, వాళ్ళు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారని. అసలు సహజంగా మనుషులలో ఉండేటువంటి ప్రవృత్తి ఏంటి అంటే, మనిషి అనేవాడు ఎలా ఉంటాడు, స్త్రీలైనా పురుషులైనా, ఎవరికి వాళ్ళు సహజంగా ఎదుట వాళ్ళని తక్కువ చేయటం, తమను తాము ఎక్కువ అనుకోవటం, అలా మాట్లాడటం, అలా ఉండటం మానవ ప్రవృత్తిలో ఉంటుంది. మీరు చూడండి, మన ఇంటికి ఎవరన్నా వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా, వచ్చిన వాళ్ళు వాళ్ళ గొప్పలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు మన విషయాలు అనకుండా వాళ్ళ విషయాలు చెబుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎదుటి వాళ్ళే ఇలా ఉన్నారా అంటే మనం కూడా అలాగే ఉంటాం. ఎవరింటికి వెళ్ళినా మన గొప్పలు, మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు వాళ్ళకి చెబుతూ ఉంటాం. మళ్ళీ ఇదొక చిత్రం. అసలు ఆ ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించండి, ఎవరింటికో వెళ్ళి మన బాధలు చెప్పటం ఏంటి, మన కష్టాలు చెప్పటం ఏంటి, లేదా మన ఆనందాలు చెప్పటం ఏంటి? ఎవరినైనా కలిసినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒక సభ్యతగా ఎదుటవారి గురించి తెలుసుకొని మాటల సందర్భాన్ని బట్టి ఆ మాటకి సమాధానం చెప్పటం, లేదా అక్కడ వెళ్ళినప్పుడు ఉన్న విషయం ఏంటి, ఆ అవసరత ఏంటి, ఏ అవసరత మీద మనం రెండో వ్యక్తిని కలిసాం అని ఆ అవసరతను తెలుసుకొని ఆ అవసరతకు తగ్గట్టుగా వ్యక్తులతో మాట్లాడటం అనేది మనుషుల్లో ఉండదు. మనిషికి ఒక మనిషి దొరికాడు అంటే తనకు సంబంధించినటువంటి విజ్ఞానం, జ్ఞానం, అజ్ఞానం, అన్ని సుజ్ఞానం, మొత్తం తన బాధలు, తన ఇష్టాలు, తన అయిష్టాలు అన్నీ వాళ్ళ మీద కక్కేద్దామని చూస్తారు. ఇది మనుషుల్లో ఉండే ప్రవృత్తి. ఎదుటివాడిని మాట్లాడినవారు అసలు. మన ఇంటికి వచ్చిన వాళ్ళతో మనం అలాగే ఉంటాం, మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనతో అలాగే ఉంటారు. వీళ్ళు వాళ్ళని నీళ్ళని ఆపి మాట్లాడేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఎలా అవుతాయి అంటే చివరికి వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, ఏదైనా వెళ్ళిపోయి చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వెళ్తారు, లేదా స్నేహాలు చేస్తారు, ఆఫీసుల్లో కలుస్తారు, లేదా ఏదైనా మనిషి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి కలవాలిగా. అది ఇల్లా, రోడ్డా, ప్రదేశమా, ఏదైనా కానివ్వండి.
మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు అసలు ఇద్దరు మనుషుల మధ్య ఎందుకు కుదరదు అంటే, ఎదుటి వాళ్ళు ఏ పని మీద కలిసామనేది మర్చిపోతారు. ఎక్కడైనా సరే ఆ కలిసిన పని మాట్లాడుకొని, ఆ మాట్లాడిన మాటలకు సమాధానాలు చెప్పుకొని, ఆ విషయం మీద కరెక్ట్గా చర్చ జరుగుతూ వెళ్తుంది అనుకోండి, ఘర్షణ ఉండదు. కాదు అక్కడ వ్యక్తి ఏం చేస్తారంటే, తన గుణగణాలు, ఆ రోజు తన మానసిక స్థితి, ఆ రోజు తన కుటుంబ పరిస్థితులు, ఆ రోజు తాను భావించుకుంటున్న భావాలు, ఈ మొత్తం ఎదుటోళ్ళ మీద కక్కేస్తూ ఉంటారు. అయితే అది ఎదుటోళ్ళకి సంబంధం లేని విషయం అయితే కొన్ని మూడో వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే పర్వాలా కొంతవరకు. అసలు మూడో వాళ్ళ గురించి చెప్పుకోవడం ఇద్దరు చేసే పెద్ద తప్పు. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళ గురించి వీళ్ళే డప్పాలు కొట్టుకుంటుంటారు. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని. ఆ మాటలు డొల్లిపోతూ మనని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. లేదా ఇటువైపు వాళ్ళు సొద చెబుతుంటే ఆ సొదని సరి చేయటానికి మనం కూడా అలాగే ఉంటాం లేండి, మనం కూడా అలాగే చేస్తాం లేండి, ఎవరైనా అలాగే ఉంటారు లేండి అన్నారనుకోండి, లేదా వీళ్ళ గురించి ఏదన్నా చెప్పారనుకోండి, ఇండైరెక్ట్గా ఏది చెప్పినా మళ్ళీ వీళ్ళ మీద సెటైర్లు వేసినట్టు ఉంటుంది, వీళ్ళకి ఏదో చెప్పినట్టు. అక్కడ ఘర్షణలు మొదలవుతుంది. అతివాగుడు ప్రమాదకరం. ఇక్కడ ప్రమాదం ఏంటి అంటే, మనిషి మనస్తత్వంలోనే, మనిషి యొక్క స్వభావంలోనే అతివాగుడు అని ఉంది. అయితే అతివాగుడు అంటే ఇప్పుడు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం, ఇది వాగటమే, అతివాగుడే ఇది కూడా. సహజంగా ఇంతసేపు గంటన్నర ఎవరు మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుకుంటారు? కానీ ఇది ప్రమాదం కాదు, మనం మంచి విషయాలని చెప్పుకుంటున్నాం. భగవంతుడు లేదా ఈ సృష్టి శక్తి, ప్రకృతి శక్తి ఈ శరీర నిర్మాణాన్ని చేసింది దాన్ని సద్వినియోగపరుచుకోమని. అంటే సద్వినియోగపరుచుకుంటావో దుర్వినియోగపరుచుకుంటావో నీ ఇష్టం. అసలు అదే జ్ఞానం. ఆ జ్ఞానంతో దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అంటే, ఎప్పుడు ఏదో ఒకటి సూటిపోటు మాటలో సెటైరికల్గా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ నుంచి నిరంతరం ఏదో ఒకటి ఆశిస్తూ మాట్లాడటం, లేదా ఎవరో రకరకాలుగా ఉన్నారు, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, మిగిలిన వాళ్ళంతా మంచివాళ్ళు కాదనుకోవటం, సమాజం అంతా పాడైపోయింది అనుకోవటం, లేదా అసలు దేశాలు పాడైపోయింది అనుకోవటం, ప్రజలంతా పాడైపోయారు అనుకోవటం, నేను ఒక ఉత్తమత్వంలో ఉన్నాను అనుకోవటం, ఇదంతా కూడా ఒక పరిమితమైన అజ్ఞాన భావన. విశాల విశ్వం, అందులో నేను ఒక ధూళి కణాన్ని. ఇప్పుడు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నా. నా అదృష్టం ఏంటంటే, మీతో పంచుకోవటం వలన, మీకు చెప్పడం వలన, మీరు ప్రశ్నలు ఏదో ఒకటి అడగటం వలన, ఇది విశాల విశ్వం అని మీకు చెప్పేటప్పుడు నేను కూడా గుర్తు చేసుకున్నాను. లేకపోతే నేను నా పరిమితత్వంలో ఉండిపోతాను. నన్ను నేను ఒక పెద్ద ఘనుణ్ణి అనుకుంటా, ఏదో మంచి పనులు చేస్తున్నాను అనుకుంటా, మంచి మాటలు చెబుతున్నాను అనుకుంటా. నేను మంచి మాటలు చెప్పడం ఏంటి నా బొంద? నాకంటే ముందు మహాత్ములు ఎంతోమంది నిజంగా అసలు ఈ సృష్టికి మూలాన్ని కనుక్కొని, మన శరీరానికి, మన పుట్టుకకి మూలాన్ని కనుక్కొని, మన మరణానికి మూలాన్ని కనుక్కొని, మన జీవితానికి మూలాన్ని కనుక్కొని, మొత్తం సృష్టికి సంబంధించిన మూలాన్ని కనుక్కొని దాని ఆత్మజ్ఞానం పేరుతో మనకు అందిస్తే అదే మనం ఈ శీర్షికల్లో ఆధ్యాత్మిక చదువు అని చెప్పుకుంటున్నాం. అదే మతాలుగా, మార్గాలుగా అనేక మంది గురువులు, మహాత్ములు, మహనీయులు ఎంతోమంది ప్రజలకు ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి? అతి జ్ఞానం అంటే అజ్ఞానం నుంచి పక్కకు రండి, మంచిగా బ్రతకండి అని. ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు ఏర్పడింది ఎందుకే, అవి పనిచేసేది ఎందుకే? అందులో దొంగలు కొంతమంది ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అసలు ఎక్కడైనా ఒక మతం, ఒక దేవుడు, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం వచ్చింది ఎందుకంటే మనిషిని మంచిగా ఉండని. అసలు అతివాగుడు మనకెందుకు? ఎవరెవరి గురించి మనకెందుకు అంటే, అతి వాగుడు అన్ని చోట్ల అనర్థం కాదు. ఇప్పుడు ఈ మంచి విషయాలు చెప్పుకోవాలన్నా మాట్లాడాలి మనం. ఎవరైనా ఎవరికి ఇంకోళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉంటారు, వాళ్ళు వృత్తి అది. గంటలు ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. అనేక మంది మహాత్ములు పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తూ ఉంటారు కూర్చొని. అవన్నీ ప్రవచనాలే. నోటితో చెప్పకపోయినా భాషతో చెప్పారు, పుస్తకంతో చెప్పారు. ఇప్పుడు లేరు వాళ్ళు ఉన్నాళ్ళు నోటితో చెప్పారు. జ్ఞానం ఎప్పుడూ ఇలాగే అందించబడుతుంది. స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టర్లు గంటలు సాయంత్రం వరకు పాఠాలే చెబుతూ ఉంటారు. ఈ క్లాస్కి ఒకసారి, ఆ క్లాస్కి ఒకసారి, అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీచర్లు అక్కడే ఉంటారు, మాస్టర్లు అక్కడే ఉంటారు. అది అతివాగుడు కాదు, అది ఆ జ్ఞానాన్ని అందించే ప్రక్రియ జరుగుతుంది. మనం మాట్లాడుకునే సొల్లు కబుర్లలో, పనికిరాని మాటల్లో ఈ బాధలు ఇవన్నీ వస్తాయి. అది ఇంట్లో కుటుంబ సభ్యులైనా కావచ్చు,
మాట్లాడుకుంటూ సెటైర్లు వేసుకుంటారు. అది మా ఇంట్లో కూడా జరుగుద్ది. మళ్ళీ తర్వాత బాధపడతా ఉంటారు. మా ఇంట్లో కూడా జరుగుద్ది. ఎవరో దాకా ఎందుకు, మా ఇంట్లోనే జరుగుతుంది. మాట్లాడుకుంటాం, ఉన్నవాళ్ళం ఇద్దరమో ముగ్గురమో మా నలుగురమో ఏదో మాట్లాడుకుంటాం. ఆ మాటల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ గొప్పదానాన్ని చెప్పుకుందామనో లేదా ఇంకో విషయాలు ఏదో మాట్లాడటంలో ఒకళ్ళు తక్కువ అవుతూ ఉంటారు. అంటే మానవ స్వభావం కదా అది. నేను ఇంత మంచివాడిని, ఇంత మంచిదాన్ని, ఎన్ని మాట్లాడినా అది వచ్చేస్తుంది. అంతే తప్ప నువ్వు ఇంత మంచివాడు అని చెప్పేవాడు ఎవడు ఉండడు ప్రపంచంలో. మేలు పొందినవాడు కూడా ఉండడు. అనేక మంది మేలు పొందిన వాళ్ళు నువ్వు మంచివాడివి, నువ్వు మంచిదానివి అని చెప్పడం నేను అసలు ఎప్పుడు అనలేదు. బాగా మేలు పొందిన వాళ్ళు ఎక్కువ నిందలు వేయటం చూశాను. ఎందుకంటే మేలు పొందామని వాళ్ళకి తెలుసు, బాగా మేలు పొందామని వాళ్ళకి తెలుసు. అందుకని మేలు పొందిన వాళ్ళు ఎక్కువ నిందలు వేస్తూ ఉంటారు మన మీద. ఎంత ఎక్కువ మేలు పొందారో వాళ్ళు అంత ఎక్కువ నిందలు వేస్తారు. ఒకటే సూత్రం, వాళ్ళు సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా. నిజమైనటువంటి మంచి మనిషి ఒకవేళ మనకు హాని జరిగినా వాళ్ళ గురించి చెప్పడం, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే లోకరీతి మనుషులందరూ వాళ్ళ సుఖం కోసం బతుకుతారు. మన సొంత కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి తన సుఖం కోసం బతుకుతాడంటే మనం సాధారణ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఈ సాధారణతలోంచి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పెంచుకొని మంచిలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. కానీ ఇప్పుడు మాట్లాడే సాధారణ మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ఆధ్యాత్మికులు కాని వాళ్ళు ఎలా ఉంటారు? అంటే జ్ఞానాన్ని అన్వయించుకొని జీవించిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు వాళ్ళదే సెల్ఫిష్నెస్ అంటారు దాన్ని. అంటే నా గూర్చిన ఆలోచన, నాకు నువ్వు నాకేం చేసావు, నీ వల్ల నాకేం మేలు జరిగింది, నీ వల్ల నాకే లాభం వచ్చింది, అంతే స్టోరీ. నీ వల్ల ఒక లాభం వచ్చింది పోనీ మేలు పొందినా నువ్వు మేలు చేసావని చెప్పను. ఎందుకంటే మళ్ళీ సమాజంలో నువ్వు మేలు చేసావంటే నువ్వు హీరో అయిపోతావుగా. కాబట్టి నేను నీ మీద నిందలేస్తాను, 4 నిందలు నీ మీద పడేస్తాను. నువ్వు నాకు మేలు చేసావు, నీ ద్వారా మంచి నేర్చుకున్నా, మంచి తెలుసుకున్నా, జీవితంలో ఉపయోగపడ్డావు, నీ వల్ల లాభాలు పొందాను, నీ వల్ల ధన సహాయాలు పొందాను, ఏదైనా నీ వల్ల మేలు పొందాను అన్ని రకములుగా అని ఎవరు చెప్పారు మీకు? చూడండి, మేలు పొందిన వాళ్ళు ఎవరైనా కనీసం పని బయట అయినా ఇంకోళ్ళకి చెప్పారా వాళ్ళ ద్వారా మేము మేలు పొందామండి అని చెప్తారు అసలు? అలా ఒకళ్ళు చెబితే ఎవరైనా ఎక్కడైనా చెబితే వాళ్ళు నిజాయితీ పరులు, మంచి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. ఇప్పుడు మేలు పొందిన వాళ్ళు ఏం చెబుతూ ఉంటారంటే, మేలు పొందాము అని చెబితే ఒకవేళ తెలుసు చాలా మందికి వీళ్ళు వాళ్ళ దగ్గర మేలు పొందారు అని. ఎందుకు తెలియదు? మనుషులు కలిసి బతుకుతా ఉన్నప్పుడు తెలియదా? కొంతమంది కన్నా తెలుస్తుంది ఎవరెవరి దగ్గర మేలు పొందారు. అందుకని మనకు సహాయం చేసిన వాళ్ళు, మనకు మేలు చేసిన వాళ్ళంత మంచోళ్ళు కాదు, అంత మేలేం పొందలేదు మేము అని చెప్పడానికి వాళ్ళ మీద బురద జరుగుతారు. ఏదో ఒకటి వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్లు చెబుతారు. ఇది కామన్, అది చాలా చిన్న విషయం ప్రపంచంలో. ఎందుకని అంటే ఏమీ లేదు, మేలు పొందామన్నప్పుడు మనం తక్కువ వాళ్ళం అయిపోతాం, మేలు చేసిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు అయిపోతారు. చాలా చిన్న విషయం అంటే. మనుషులు ఇలాగే ఉంటారు అన్నప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇప్పుడు అదృష్టం ఏంటంటే మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు నేను వైడ్గా ఆలోచిస్తాను. నా వరకు ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నప్పుడు పరిమితంగానే ఆలోచిస్తాను. నేను కూడా వాళ్ళు అలా అన్నారేంటి, వీళ్ళు ఎలా అన్నారేంటి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు, ఈ మాటలు మాట్లాడుకునేటప్పుడు విస్తృతంగా ఆలోచించాలి. ఆధ్యాత్మికత అనగానే విశాల ఆలోచనలోకి వెళ్ళిపోతుంది బ్రెయిన్. అసలు మానవ జాతిలో మానవులే ఇలా ఉంటారు. ఎందుకంటే మనిషికి తన గురించే తెలుసు, తన ఆకలి తెలుసు, తన బాధ తెలుసు, తన కోరిక తెలుసు, తన నొప్పి తెలుసు, తన సంతోషం తెలుసు. నేను 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 నావే నాకు తెలుసు, అవి అనుభవాలుగా ఉంటాయి. అందుకని ఎప్పుడు నిరంతరం నా కోసమే నేను బతుకుతాను. అసలు బ్రతకడం అంటేనే నా కోసం నేను, జీవించడం అంటేనే నా కోసం నేను. మరి భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే నా కోసమే. ఎదుట వారికి మేలు చేద్దాం, ఒక స్త్రీని ఉద్ధరిద్దాం, ఒక స్త్రీకి అండగా ఉందాం, ఒక స్త్రీకి సహాయకారుడిగా ఉందాం అని ఏ పురుషుడు వివాహం చేసుకోవాలా. అలాగే ఒక పురుషుడికి అండగా ఉందాం, ఒక పురుషుడికి తోడుగా ఉందాం, ఒక పురుషుడికి సుఖభోగాలు అందిద్దాం, ఒక పురుషుడిని మనం మంచిగా చూసి చక్కగా అతనికి కావలసినవి చేసి పెడదాం అని ఏ స్త్రీ పురుషుడిని వివాహం చేసుకోవాలా. ఎవరికి వాళ్ళు తమకు ఉన్నటువంటి కోరికల కొరకు కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏరుకున్నట్టుగా, వస్తువులు పళ్ళ మార్కెట్లో పళ్ళు ఏరుకున్నట్టుగా, వస్తువులు ఏరుకు కొనుక్కున్నట్టుగా, ఒక బట్టల షాపులో బట్టలు ఏరుకు కొనుక్కున్నట్టుగా స్త్రీ పురుషుల్ని ఏరుకొని తెచ్చుకున్నారు. పక్కా కమర్షియల్.
ఆ తర్వాత నాకు ఉపయోగపడతారు కనుక అనుబంధాలు పెంచుకుంటూ వెళ్ళాం. తర్వాత కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ధార్మికంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ధార్మికంగా అంటే ధర్మపరంగా మహాత్ములు మన వెనక తరాల వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ. మళ్ళీ అందులో విడిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశాలంగా ఆలోచించండి. మానవుడు ఎప్పుడూ స్వార్థ ప్రవర్తనే చేస్తాడు. ఎందుకు అంటే తన గురించి తనకు తెలుస్తుంది, ఇతరుల గురించి తెలియదు. ఇప్పుడు నాకు ఆకలేసింది, నా ఆకలికి ఆహారం తినకపోతే నేను బతకలేను. స్వార్థం తప్పారైట కాదు అక్కడ, అది వాస్తవం. నీ ఆకలి నాకు ఎలా తెలుస్తుంది? నీకు ఆకలి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. అది జ్ఞానంతో భావించుకోవాలి. ఆధ్యాత్మికం అనేది మొత్తం జ్ఞానపరం. నీకు కూడా ఆకలి ఉంటుంది అనేది నాకున్న ఆకలిని బట్టి నేను జ్ఞానంతో ఊహించుకోవాలి తప్ప అనుభవం కాదు అది. అలా నా కోరిక నాకు అనుభవం, ఇలాంటి కోరిక నీకు కూడా ఉంటుంది అనేది నేను జ్ఞానంతో ఊహించుకోవాలి తప్ప నాకు అనుభవం కాదు ఇది. అలా నొప్పి బాధ నావన్నీ నాకు అనుభవం. నా అహంకారం, నా ఈగో, నా కీర్తి ప్రతిష్టలు, నాకు సంబంధించినవన్నీ నా అహంకారం, నా భావోద్వేగాలన్నీ నాకు తెలుస్తాయి. అవి నాకు నిత్య సుఖాన్నో నిత్య దుఃఖాన్నో ఇస్తూ ఉంటాయి. కాబట్టి మనుషులందరూ అలాగే ఉంటారు. మానవ ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఇందులో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, మనకు సంబంధించిన అందరూ ఉంటారు. ఒక్కోసారి మంచిగా ఉంటారు, ఒక్కోసారి ఈగోయిస్టిక్గా ఉంటారు. ఆ సందర్భాలను బట్టి మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా ఉంటున్నాం అన్నదాన్ని బట్టి మీరు ఇక్కడ మనుషులకి జరిగేది ఏంటంటే ప్రాబ్లం, ఒకళ్ళకొకళ్ళు నీకంటే నాకు ఎక్కువ తెలుసు అనే విషయాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు. వీళ్ళేదో చెబుతుంటే దాని మీద క్రాస్గా వాళ్ళు ఇంకోటి చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏదో చెబుతుంటే మళ్ళీ దీని మీద క్రాస్గా ఇంకోటి చెబుతూ ఉంటారు. ఇది ఎలా కాదు, ఇది ఎలా, ఇది ఎలా కాదు, ఇది ఎలా. ఇదన్నీ కూడా ఒక అసంబద్ధ వాదనలు, అసలు అవసరం లేని మాటలు మాట్లాడుకుంటున్నారు. కాలక్షేపం అంతే. కాలక్షేపంలో విరోధాలు తెచ్చుకుంటారు. ఎందుకని అందరికీ అహంకారం ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పేవాళ్ళకి అసలు చెప్పాలనిపిస్తుందని తీవ్ర అహంకారం. ఎవరి దగ్గరకు వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళిన పని ఏంటో చూసుకోవాలి. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆఫీస్కి వెళ్ళాం, లేదా ఒక స్నేహితుడిని కలిసాం, రోడ్డు మీద కలిసాం, బజార్లో కలిసాం, లేదా బంధువుల ఇంటికి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, లేదా ఒక మిత్రుడిని చూడటానికి వెళ్ళాం, కలవటానికి వెళ్ళాం. అప్పుడు అభిమానాలు వ్యక్తం చేసుకోవాలి. కాదు అక్కడికి వెళ్ళి మనకి గుర్తున్నవన్నీ కక్కేస్తాం, అంతే. అందరి మీద అన్నీ కక్కేస్తాం. మనకి లోపల మనసులో దాచుకున్నవన్నీ ఎక్కడో చోట కక్కేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ అనవసరపు మాటల్లో ఎదుటి వాళ్ళు కూడా వీటికి మళ్ళీ ఏదో రెస్పాండ్ అయ్యి అనవసరపు మాటలే చెబుతారు. మొత్తం అనవసరమే ఉంది అక్కడ, అవసరం లేదు అసలు. ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలుసా? అనవసరాలు తీసే జీవితంలో. అవి ఏవైనా సరే, మాటలా, చేష్టలా, కంటితో చూసేవా, చెవితో వినేవా, ముక్కుతో వాసన చూసేవా, నోటితో మాట్లాడేవా, నాలుగుతో తినేవా, చర్మంతో స్పర్శలు అనుభవించేవా, స్త్రీ పురుష శారీరక సుఖాలు అనుభవించేవా, పంచేంద్రియాల విషయాలు ఏవైనా సరే, నువ్వు చేసే ఏ కర్మలు, ఏ క్రియలైనా సరే, అనవసరాలు తీసే. దాన్నే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అతి అంటే ఇక్కడ ఎక్కువ అని కాదు. ఎక్కువ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఎక్కువే. స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే మాటలన్నీ ఎక్కువే. మాటలు చెబుతూనే ఉంటారు, మాటలే ఉంటాయి అక్కడ. అన్ని కళాశాలల్లో, యూనివర్సిటీల్లో నోటితో మాటలే కదా. విజ్ఞానాన్ని అందించే అన్ని చోట్ల జరిగేది మాటలే కదా. మరి అది అతి కాదు, విద్య, అది విజ్ఞానం. అది అతి అంటే ఏంటో తెలిసి అనవసరము. అనవసరాలు వదిలేయాలనేది ఏంటి, మనకు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ శీర్షికలు మాట్లాడేది ఏంటి, ఎవరినో ఉద్దేశించి ఎవరు కనపడతారు అసలు అక్కడ. నేను ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటాను. లేదు నిజంగా ఒక ఉపన్యాసకర్త, ఒక ప్రవచనకారుడు, ఎవరైనా ఒక మహానుభావుడు ఒక స్టేజ్ మీద కూర్చొని చెబుతున్నారు, కింద ఒక 1000 మందో 2000 మందో 10,000 మందో వింటున్నారు అనుకుందాం. లేదా ఒక టీవీలో చెబుతున్నారు, కనపడుతూనే చెబుతున్నారు, ఎదురుగా మనుషులు కూడా ఉన్నారు అనుకుందాం. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా, సహజ మానవ లక్షణాల్లో మంచి చెడులు చెబుతూ ఉంటారు. చెడును వదిలేసి మంచిలోకి వెళ్ళమని చెబుతుంటారు. దానికి అనేక ఉదాహరణలు చెబుతుంటారు. అప్పుడు అది గ్రహించి మన ప్రవర్తనని మనం కదా మార్చుకోవాలి. ప్రవర్తన మార్చుకోవాల్సింది ఎవరు? మనమే. ఇప్పుడు ఈ ఆలోచనలు వదిలేయటం ఎలా అన్నాం అనుకోండి, అసలు ఆలోచనలు వదిలేయాల్సిన అవసరం లేదు, పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ పాయింట్. మీరు వదిలేయాలంటే బాగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు వదిలేయాలని పదే మననం చేసుకుంటున్నాం.
చాలామంది ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకు లోనవుతారు జీవితాల్లో. అసలు ప్రతి మనిషి జీవితంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకు సంబంధించింది ఉంటుంది. అనేక మందికి అనేక సందర్భాలు, మాటలు, అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చి దుఃఖభరితమైపోతుంటారు, భయాలకు లోనైపోతుంటారు. చాలా విపరీతమైనవి ఉంటాయి. మనకు చిన్న చిన్న మాటలకే మనం ఇదవుతున్నాం. సంఘటనలు ఉంటాయి. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో ఆప్తులను కోల్పోయి ఉంటారు. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో భార్యాభర్తలు లాంటి ఆప్త సంబంధాలు విడిపోయి ఉంటాయి. ఎంతోమంది తండ్రులు, కొడుకులు, తల్లులు, కూతుళ్ళు తగాదాలు, విరోధాలతో, కోర్టు కేసులతో తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. ఎన్నో దుర్భాషలు ఆడుకుంటూ ఉంటారు. తమ సొంత వాళ్ళనే ఎంతో దారుణమైనటువంటి విషప్రచారాలు, దుమారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. సొంత వాళ్ళ మీదే చేస్తుందే సొంత వాళ్ళే ఉంటారు. ఇదంతా ప్రపంచంలో ఆటవిక ప్రవృత్తి. ప్రతి మనిషి ఆ అంతర్గతంగా జంతు ప్రవృత్తి ఉంటుంది. ఎందుకంటే మనిషి జంతువుల్లోంచి వచ్చిన వాడే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులన్నింటిలో నరుడు అనే జంతువుగా జన్మించడం దుర్లభం, అసాధ్యం అన్నారు. ఎందుకంటే జంతువులన్నింటినీ గమనించుకుంటూ వెళ్తే మీరు నేల మీద పాకే చిన్న పురుగులు, భూమి లోపల బతికే చిన్న చిన్న పురుగుల నుంచి భూమి పైన బతుకుతున్నటువంటి జీవుల్లో పెద్ద పెద్ద జీవుల వరకు అన్నీ చూసుకుంటూ వస్తే ఇందులో కొంచెం ఉత్తమత్వంగా ఆలోచించగలిగి నేర్పరితనంగా ఉన్న మనిషి మిగిలిన అన్ని జంతువుల్ని తన అధీనంలో పెట్టి జూలో పెట్టాడు. ఎన్ని జంతువులైనా ఉన్నాయి, మనిషి కంటే ఎంత బలమైన శక్తివంతమైన కానివ్వండి, కానీ మనిషి తెలివితో వాటిని ఎదుర్కొన్నాడు. వాటిని కూడా తన అవసరాలకు మలుచుకున్నాడు. ఇప్పుడు చూడండి, జంతువులు అనే కానీ మనిషి ఉపయోగించుకు బతుకుతాడు, తన జీవితానికి ఉపయోగించుకుంటాడు. జంతువులకు తెలియదు అలా ఉపయోగించుకోవాలని. అవి యథాతథంగా ప్రకృతి వాటికి ఇచ్చినటువంటి శరీర నిర్మాణంలో యథాతథంగా బతుకుతాయి అంతే. మనిషి అలా కాదు. జంతువులను ఉపయోగించి వ్యవసాయాలు చేసుకుంటాడు. జంతువులను ఉపయోగించి పాల ఉత్పత్తులన్నీ అవే. జంతువులు అనేక జంతువుల్ని మాంసాహారంగా తింటాడు. వాటిని పెంచుతారు, మళ్ళీ వ్యాపారాలు చేస్తారు. మాంసాహార జంతువులన్నీ పెంచి వ్యాపారాలు చేస్తారు. మనిషి ఒక తెలివిని నేర్చుకున్నాడు. ఆఖరికి క్రూర మృగాలను సైతం జంతువులన్నింటినీ జంతు ప్రదర్శనశాలలో పెట్టి, టికెట్లు పెట్టి అమ్మటం నేర్చుకున్నాడు. బిజినెస్ నేర్చుకున్నాడు. తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అన్నింటినీ. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం అంటే నరుడుకి అనేటువంటి జంతువుకి మిగిలిన జంతువుల కంటే తెలివి ఎక్కువ ఉంది. కానీ జంతు జాతి అది. లోపల జంతు ప్రవృత్తి ఉంటుంది. అందుకని సెటైరికల్గా మాట్లాడతారు. మేలు చేసిన వాడికి కృతజ్ఞత చూపించడం మనిషికి రాదు. అక్కడి నుంచి మనిషి అంటే జంతు ప్రవృత్తి నుంచి మనిషి మారాలి. అదే ఆధ్యాత్మికం. అందుకని ఆధ్యాత్మికం కేవలం మనుషులకే ఉంటుంది. కృతజ్ఞత చూపించడం అంటే ఏంటి? నీకు మంచి చెప్పిన వాళ్ళు, నీకు మంచి నేర్పిన వాళ్ళు, నీకు మేలు చేసిన వాళ్ళు, నువ్వు ఎవరి దగ్గర నుంచి మేలు పొందావో వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. నిజంగా నాకు మంచి చెప్పారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు కనబడితే నమస్కరించమని చెప్పారు. ఆచార్య దేవో భవ అని చెప్పారు. గురుదేవో భవ అని చెప్పారు. ఆచార్యుడు అన్న గురువు అన్న ఒకటే, విద్య నేర్పినవాడు. ఎవరి దగ్గరైనా సరే మనం మంచి నేర్చుకుంటున్నాం, మంచివి మనకు తెలిసింది, లేదా వాళ్ళు మనకు మేలు చేశారు, సాయం చేశారు, ఎవరైనా మనకు ఉపయోగపడ్డారు. ఎందుకని ప్రపంచంలో నువ్వు బ్రతకాలి అంటే ఒక్క ఇండివిజువల్ ఎవరైనా సరే బతకాలి మనిషి ప్రపంచంలో అంటే రెండవ వాళ్ళ సహాయం లేకుండా నువ్వు బతకడమే కుదరదు. ఇక్కడ మొత్తం ప్రపంచంలో మొత్తం జీవితం అంతా ఇచ్చిపుచ్చుకోవటమే. ఇప్పుడు ప్రతి భార్య భర్తకి కృతజ్ఞత చూపించాలి. ఎందుకని? భర్త ఏదో ఒక పని చేసి తెస్తాడు, ఇంట్లో కొంత సహకారం ఉంది. అలాగే ప్రతి భార్య భర్తకి ఎలా కృతజ్ఞత చూపించాలో అలాగే ప్రతి భర్త భార్యకి ఎలా కృతజ్ఞత చూపించాలి. ఎందుకని ఆవిడ పాత్ర సహకారం ఎంతో కొంత ఉంది. ఎంత ఉందో కాదు, ఎంతో కొంత లేకపోతే జీవించడం కుదరదు. అసలు భార్యాభర్తలుగా నువ్వు ఆ శరీరాన్ని వాడుకుంటున్నావు. అసలు నచ్చకపోవచ్చు మీ ఇద్దరికి మీ మాటలు సరిపడకపోవచ్చు, క్యారెక్టర్ సరిపడకపోవచ్చు, మీ ఇద్దరికి కలవకపోవచ్చు, ఏ విషయంలోనూ కలవకపోవచ్చు, కానీ ఆ శరీరాన్ని వాడుకొని నువ్వు సుఖాన్ని పొందుతున్నావు. అంటే భార్యాభర్తలు అంటే అది సృష్టి అలా చేసింది. ఆ భర్త శరీరాన్ని వాడుకుంటున్నావు నువ్వు నీ సుఖం కోసం, ఆ భార్య శరీరాన్ని వాడుకుంటున్నావు నువ్వు నీ సుఖం కోసం. ఇంకా మిగిలినన్నీ అలా కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్నావు. ఎవరో పాత్ర ఎంతో కొంత చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. చేయని వాళ్ళ పట్ల కృతజ్ఞత రాదు. ప్రాబ్లం అక్కడే వచ్చింది.
అధికారాలు హక్కులు లాక్కుందాం పీక్కుందాం అనుకుంటూ ఉంటారు అందరూ. కుదరదు. ఇది ఇచ్చిపుచ్చుకోవటం సమమైన చోట ఘర్షణ ఉండదు. ఇచ్చిపుచ్చుకోవటాల్లో తేడాలు వచ్చే చోట ఘర్షణ వస్తుంది. ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఆధిక్యత ఉన్న చోట, అంటే ఆశించకుండా ఇవ్వటం జరిగే చోట, అక్కడ ఘర్షణ ఉండకపోగా జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎవరైనా భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు, ఏ బయట మనిషి అయినా కావచ్చు, యజమాని కావచ్చు, పనుడు కావచ్చు, ఏ విషయంలో ఏ మనిషి అయినా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, నేను నీకు చేయవలసింది చేశాను, నేను నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను, తిరిగి నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అసలు నేను పట్టించుకోను. ఇది ఆధ్యాత్మికం. అదేంటంటే పట్టించుకొని ఇది ఆధ్యాత్మికం అంటే ఎలా బతకాలి అని ఇక్కడంతే జంతువులు ఉన్నాయి. ఆ ఇస్తాయో ఏవో తెలియదు. ఎందుకంటే మనిషిలా కనపడుతున్నాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులన్నింటిలో నరుడనే జంతువుగా పుట్టడం అసాధ్యము. అసాధ్యం అంటే ఏంటి? చాలా క్లిష్టమైనది. ఇంకా దాని తర్వాత లేదు, సృష్టి లేదు. భూమి మీద సృష్టి ఉత్తమంగా అత్యుత్తమ సృష్టి. చిన్న పురుగు, క్రిమికీటకాలు, బ్యాక్టీరియా నుంచి మొదలై భూమి అడుగులో అంధకారంలో పాతాళం అంటే ఏదో అని కాదు, మట్టి అడుగున పాతాళంలో బతికేటువంటి జీవులు, అంధకారంలో బతికేటువంటి జీవుల నుంచి మొదలై భూమి మీద కనబడుతున్న సృష్టి అంతా చూస్తే అందులో తెలివిగా సమర్థవంతంగా జీవించగలిగినటువంటి జంతువు నరుడు. ఆ నరుడు మానవుడు అవ్వాలంటే మానవత్వాన్ని పెంచుకొని మనిషి అవ్వాలి. ఆ మనిషి నుంచి మళ్ళీ తనలో గుణ సంపదను, సద్గుణ సంపదను పెంచుకొని దేవుడు అవ్వాలి. దైవత్వం అన్నారు. అంటే దేవుడు అయిపోయి మహిమలో మాయలు వస్తుందని కాదు, ఆశించకుండా ఇచ్చేవాడు దేవుడు. అందుకే మీరు దేవాలయాల్లో దేవుళ్ళందరూ మనకు దేనికి ప్రతీక? దేవాలయాలు లేదా ప్రార్థనాలయాలు, ఏ మతంలో దేవతలు దేవుళ్ళు దేనికి ప్రతీక అంటే వాళ్ళు అసలు ఆశించకుండా ఇవ్వటమే. మనం అడగటం, వాళ్ళు ఇవ్వటం, వాళ్ళు ఇచ్చారని మనం అనుకోవటం, ఇదంతా మానసిక భావన. ఆ భావనలో ఎక్కడ ఏ దేవుడు ఏమి ఆశించట్ల నీ నుంచి. నువ్వు ఒకవేళ ఎక్కడైనా ప్రార్థనాలయంలో డబ్బులు ఇవ్వచ్చు, అది నీ ఇష్టం. అది ప్రార్థనాలయం నడిపే వాళ్ళు చెబుతున్నారు నీకు, దేవుడు చెప్పట్లా. ఇప్పుడు కొన్ని మతాల్లో వాళ్ళ సంపాదనలో దశంభాగం ఇచ్చేయాలి, అంటే 10% ఇచ్చేయాలి. ఆ రూల్స్ పెట్టింది ఎవరో? మనుషులు పెట్టారు. దేవుడికి అసలు సంబంధం లేదు. దేవుడికి నీ డబ్బుతోనే పని లేదు, అసలు నీతో కూడా పని లేదు దేవుడికి. ఎందుకని? దేవుడికి అక్కడక్కడ దేవుడు ఎవరున్నారు? ప్రతిమ అర్చారూపంలో, అర్చామూర్తిగా దేవుడు మూర్తి రూపంలో ఉన్నాడు, ఫోటో రూపంలో ఉన్నాడు. ఆ దేవుడు నీకు చేయవలసింది దాన్ని చేస్తాడంతే. ఇప్పుడు గాలి వేస్తుంది అంటే దేవుడు మూర్తి రూపంలో ఉన్నాడుగా పనిచేస్తాడా అంటే నేను అదే చెబుతా. మహిమలు మాయలు అద్భుతాలు కాదు, ఏది జరగాలో అది జరుగుతుంది. అద్భావం తద్భవతి. నువ్వు భావన క్రియేట్ చేసుకోవడం. గాలి ఉంది, వేస్తుంది, నువ్వు పీల్చుకుంటావా పీల్చుకోవా, నువ్వేం చేస్తావు దానికి అనవసరం. గాలి జీవిస్తున్నది. అలాగే సూర్యుడు ఆయన జీవిస్తున్నాడు. నువ్వు ఆ వెలుగు తీసుకుంటావా తీసుకోవద్దని ఆయనకు అనవసరం. అసలు ఎవరు తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకుంటున్నారు, వీళ్ళందరూ నాకు కృతజ్ఞత చూపిస్తున్నారా లేదా, సూర్య నమస్కారాలు చేస్తున్నారా లేదా, వాయు నమస్కారాలు చేస్తున్నారా లేదా, జల నమస్కారాలు చేస్తున్నారా లేదా, భూ నమస్కారాలు చేస్తున్నారా లేదా, ఆకాశ నమస్కారాలు చేస్తున్నారా లేదా, పంచభూత నమస్కారాలు జరుగుతున్నాయా లేవా అని రోజు పంచభూతాలు చూసుకోవు, ఏటికై జీవిస్తున్నాయి. అలాగే నువ్వు తినే ఆహార పదార్థాలు మొక్కల నుంచి వచ్చాయి కానీ అది ఇతర ప్రకృతిలోనూ ఉపయోగించుకునేటువంటి ఇతర విషయాలు కానీ వస్తువులు కానీ ఒక్క మనుషులు తప్ప ఏది కూడా నువ్వు తిరిగి ఏమిస్తున్నావని చూడవు. ఎవరి జీవితం వాళ్ళు జీవించుకుంటూ పోతున్నాయి. పంచభూతాల నుంచి సమస్తము దేని జీవితమే జీవిస్తుంది. అది జీవము, జీవ ప్రవాహం. అది ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత గొప్ప ఏదో నువ్వు సాధించేసే విషయం కాదు. కొంచెం విశాలంగా ఆలోచించాలి. మనుషులే జీవితాలు ఆలయ్య పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళకి పాడు చేస్తున్నారు. ఎందుకని? జంతు ప్రవృత్తి. అది ప్రతి మనిషిలో అంతరంగంగా జంతు ప్రవృత్తి ఉంది. అందుకని తల్లిదండ్రులు వాళ్ళ మాట అనిపోతే పిల్లల్ని కొడతారు, చిన్నపిల్లల్ని కూడా కొడతారు. అసలు మనిషి కొట్టడం ఏంటి? ఒక మనిషిని కొట్టడం ఏంటి? ఆ మనిషిని కొట్టే అంత కోపం నీకు రావటం ఏంటి? ఆ జంతు ప్రవృత్తి అంతే, సింపుల్. అది నీకు దానికి ఎన్ని కారణాలు, రీజన్స్ నువ్వు చెప్పినా, ఈ కారణం చేత ఇలా ప్రవర్తించానని నువ్వు ఎన్ని చెప్పినా అది జంతు ప్రవృత్తి. ఇది కామన్ తల్లిదండ్రుల గురించి చెప్పాను నేను, కామన్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ గురించి చెప్పాను నేను. లాగవుడు బీగుతూ ఉంటారు. ఇంకా బయట గొడవలు, రౌడీలు, గోండాలు అచ్చేవట్లా నేను. ఇది అది సంపూర్ణ జంతువులు. హత్యలు, మారణకాండలు, దోపిడీలు, దోచుకుపోవటాలు, ఎత్తుకుపోవటాలు, మోసం చేయటాలు పూర్ణ జంతువులే. అయితే
జంతువుల్ని మళ్ళీ మనుషులతో పోల్చకూడదు. ఎందుకంటే జంతువుల ప్రకృతి, ప్రవృత్తి, నిర్మాణము, జీవితం అంతే. అవి ధర్మంగానే ఉన్నాయి. ఒక జంతువు, ఇప్పుడు ఒక పుల్లో ఒక సింహం ఇంకో జంతువుని చంపి తింటుంది అనుకోండి, అది దాని పరంగా దానికి ధర్మమే. ఎందుకని ప్రకృతి అలా పెట్టింది, ప్రకృతి నేచర్ అలా పెట్టేసింది. ఇప్పుడు జంతువులు గడ్డి తిని బతకలేవు, మొక్కలు తిని బతకలేవు, పళ్ళు ఫలాలు తిని బతకలేవు అన్ని జంతువులు. అందుకే కొన్నిటిని క్రూర జంతువులు అంటారంటే ఇంకో జంతువునే తిని బతకలేవు. అలా నిర్మాణం ఉన్నప్పుడు ఇక ధర్మాధర్మాలు లేవు, అది ప్రకృతే చేసింది అది. అటువంటి జంతు ప్రవృత్తిని మనిషి ప్రవర్తించకూడదు. ఆ ప్రవృత్తి మనిషికి పెట్టబడలేదు, మనిషికి అక్కర్లేదు. కానీ జంతు లక్షణాలు మనిషిలో ఉన్నాయి. జంతువులన్నింటిలో పైగా వచ్చాడు. అది నిన్ను నువ్వు మార్చుకునేటువంటి అవకాశం నీకు అక్కడ నేచర్ ఇచ్చింది. అదే మనిషికి ఉన్న అవకాశం, మిగిలినట్టుకి లేదు. అది ఫిక్స్డ్. పులి ఎప్పటికీ మాంసాహారం తిని బతకాల్సిందే, సింహం ఎప్పటికీ మాంసాహారం తిని బతకాల్సిందే, మాంసాహార జంతువులన్నీ ఎప్పటికీ మాంసాహారం తిని బతకాల్సిందే. మార్చుకోవటం కుదరదు. అందుకని జంతువులకి వాటి లైఫ్ ఫిక్స్డ్, ఆ ఫిక్స్డ్ ఫ్రేమ్లో బతుకుతాయి. కానీ మనిషికి అలా కాదు. మనిషికి ఆ ఫ్రేమ్లో మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది, విజ్ఞానం ఇవ్వబడింది. నువ్వు ఆలోచించుకొని నిన్ను మార్చుకోవచ్చు అని చెప్పారు. అందుకే మనిషి జంతు ప్రవృత్తులకు మాంసాహారం తింటాడు, శాకాహారం తింటాడు. తినొద్దు, ఇది తప్పు రైట్ అని నేను అస్సలు చెప్పట్లా. అలాంటి ప్రవృత్తులు, పనులు కూడా జంతు ప్రవృత్తులు చేస్తాడు, మంచి ప్రవృత్తులు చేస్తాడు. సేమ్ మాంసాహారము శాకాహారము రెండు ఎలా తింటాడో అలాగే సేమ్ మంచి పనులు చేస్తాడు, చెడ్డ పనులు చేస్తాడు. జంతువులో ప్రవర్తిస్తాడు, మనిషిలో ప్రవర్తిస్తాడు. కానీ జంతువుగా ప్రవర్తించినప్పుడు తప్పు కాదు. జంతు ధర్మంలో ధర్మం, దానికి విధించబడిన విధానం అంతే, జీవన విధానం, అది కరెక్ట్. కానీ మనిషి అలా ప్రవర్తించడం తప్పు. నేను ఆహార విషయంలో చూడట్లేదు, ప్రవర్తన విషయంలో చూడట్లేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ తప్పులు చేసే వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అది తప్పు అనేది ఏంటంటే ఎవరిని మనం తప్పు అంటాం? ఎవరి పనులను చేసుకుంటూ పోతున్నారు. అద్భావం తద్భవతి. తప్పులు చేస్తే ఎవరి కర్మలను అనుభవిస్తారు. అది కూడా మనం ఏం పని చెప్పక్కర్లా. ఇక్కడ మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది. అయితే నేను మర్చిపోలేకపోతున్నానని సోదరు అడిగారు కాబట్టి ఆ విషయానికి చెబుతున్నా. మానవ లక్షణాలు ఎలా ఉంటాయని మొత్తంగా తెలుసుకుంటే మర్చిపోవడానికి ఏమన్నా, మనుషులు జంతువులు ఉన్నారు. ఇప్పుడు ఆ జంతువు మురిగింది, బయటకు వచ్చి ఏం చేస్తాం? జంతువులు అలా మురుగుతాయి. నేను మర్చిపోలేకపోతున్నాను అనుకోకూడదు. ఈ మానవ జాతి ఇలా ఉంటుంది మొత్తంగా. అందులో తనను తాను ఉద్ధరించుకోవటం ఆధ్యాత్మికం. ఉద్ధరేదాత్మదాత్మానాం. లేకపోతే అసలు ఉద్ధరణ అనే పదం ఎందుకు వస్తుంది, తరింపు అనే పదం ఎందుకు వస్తుంది, అధర్మం అన్యాయం చేయొద్దు, ధర్మము మంచిగా ఉండండి అనే పదాలు ఎందుకు వస్తాయి, అసలు ఈ బోధలు ఎందుకు వస్తాయి? ఒక మానవ జాతికి బోధలు అవసరమైనవి. ఎందుకు అవసరమైనవి అంటే నీకు ఛాన్స్ ఇవ్వబడింది కనుక. నీది ఫిక్స్డ్ ఫ్రేమ్లో ఇరికించిన జీవితం కాదు. నువ్వు ఇలాగే జీవించాలని నేను ఫిక్స్ చేసే లేదు. నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది నీ జీవితంలో. నువ్వు ఎలాగైనా జీవించవచ్చు. మాంసాహారం తినొచ్చు, శాకాహారం తినొచ్చు. నువ్వు మంచిగా అందరితో సభ్యతగా సంస్కారంగా ఉండొచ్చు, లేదా అందరినీ ఏడిపిస్తూ ఉండొచ్చు. మంచి చెడుల స్వేచ్ఛ ఉంది నీకు, అన్ని చోట్ల ఉంది. ఆ మంచి చెడుల స్వేచ్ఛ ఎప్పుడైతే ఉందో, మంచిగా మాత్రమే ఉంటే అక్కడ నువ్వు మనిషిగా పిలువబడతావు. మానవత్వము అంటారు దాన్ని. జంతుతత్వాన్ని వదిలి మానవత్వంలోకి రావాలి. అది మానవత్వము. మానవత్వం నుంచి దైవత్వంలోకి వెళ్ళాలి. ఏంటి దైవత్వం అంటే? ఇవ్వటమే, అడగటం లేదు. మరి ఏమండి ఇవ్వటమే కదా, అడగటం లేదంటే బతికేది ఎలాగండి అన్నాం అనుకో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడగటము లేదు అంటే ఎదుటివాడిని పీడించి, బాధించి, మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, బలవంతంగా లాక్కోటాలు లేవు అని. ఏ పని చేసినా ఫలితం వస్తుంది కదండి. అసలు ఫలితం లేనప్పుడు పని ఎందుకు చేస్తాం మనం? నిష్కామ కర్మయోగము ఆశించకుండా పనిచేయండి అంటే, ఆశించకుండా పనిచేయండి అంటే ఏంటి? ఆశను ఫిక్స్డ్గా పెట్టుకోబాకండి ఎంత వస్తుందని. ఎంత వస్తే అంత పుచ్చుకోండి అని. వస్తుంది ఖచ్చితంగా. పని చేస్తే రాకుండా ఎందుకుంటే అసలు పని చేసేదే రావడానికి కదా. పని చేసేదే రావడానికి కదండి, ప్రయత్నమే పొందటానికి కదండి. ఖచ్చితంగా ఎంతో కొంత వస్తుంది. దైవత్వం అంటే అది. నేను ఎదుట వాళ్ళకి చేయాల్సింది చేసేస్తున్నా,
ఆ తండ్రో తల్లో భార్యో భర్తో అన్నో తమ్ముడో అక్కో యజమానో పనోళ్ళో పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో రోడ్డు మీద తగిలినోళ్ళో నా పరంగా నేను చేయవలసింది చేసేస్తున్నా. వాళ్ళు తిరిగి ఏం చేస్తారంటే నేను చేసినంత చేస్తారా చేయరా, అసలు తిరిగి నాకు ఇస్తారా ఎవరా, లేదా నేను ఇచ్చినంత ఇస్తారా ఎవరా, అది గౌరవాలా అభిమానాలా ప్రేమలా డబ్బు ఏదైనా కానివ్వండి, ఎంతైనా కానీ ఇంక నేను దాన్ని పట్టించుకోను. ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటా. నేను పుచ్చుకోనని చెప్పట్లా, పట్టించుకోను. నేను ఎందుకు పుచ్చుకుంటా. ఎలా బతుకుతాం పుచ్చుకోకుండా? ఇక్కడ బతకాలంటే పుచ్చుకోవాలి కదా. ఎంత వస్తే అంత పుచ్చుకుంటా. వాళ్ళు తక్కువ ఇచ్చారనుకొని ఎక్కువ ఇచ్చారనుకొని. ఎందుకని? మనిషిలో ఆటవిక ప్రవృత్తి ఉంది, జంతు ప్రవృత్తి ఉంది. ప్రతి మనిషికి మళ్ళీ తన స్వీయ అనుభవాలే తెలుస్తాయి, పక్క వాళ్ళ అనుభవాలు తెలియదు. అసలు ఊహించుకోవాలి, జ్ఞానంతో పక్క వాళ్ళ అనుభవాలను భావించుకోవాలి, అప్పుడు కానీ తెలియదు. అంతే తప్ప మళ్ళీ అనుభవంగా అసలు తెలియదు. అందుకని నేను ఇచ్చినంత వాళ్ళు ఇవ్వకపోవచ్చు, లేదా నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఏదైనా పుచ్చుకుంటా, తక్కువ ఇచ్చినా పుచ్చుకుంటా, ఎక్కువ ఇచ్చినా పుచ్చుకుంటా, అసలు ఇవ్వకపోయినా మేలకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే జంతువులు కదా అయ్యి. జంతు ప్రవృత్తి పూర్ణ జంతువులు ఉంటాయి కొన్ని. మనకేం మేలు చేయి, ఎప్పుడు మోసాలు చేయటమే, అన్యాయం చేయటమే, మన దగ్గర ఎప్పుడు దోచుకోవటమే. అది వాళ్ళే ఉంది. అది మన సొంత ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన సొంత కుటుంబ సభ్యులే కావచ్చు. అలా ఉన్నారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, కొడుకు. అతను పుట్టిన దగ్గర నుంచి అంటే చిన్న బాల్యం ఎలా గడిచిందో తెలియదు కానీ అతను ఎదుగుదలలో మొత్తం తల్లిదండ్రులు నరకమే చూశారు. తల్లిదండ్రులు ఎంత నరకం చూశారంటే, అతను యవ్వనంలోకి వచ్చినాకే అతన్ని భరించలేక వాళ్ళు వదిలేసి, వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి తల్లిదండ్రులు పారిపోయారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నారు. బాబోయ్ వీడిని భరించలేకపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కొడుకుని ఇంత విషం పెట్టో ఇంత ఏదో పెట్టి చంపేలేరుగా. వాడు నిరంతరం ఇంటి మీద గొడవలు, ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయి అంటే భరించలేక వెళ్ళిపోయారండి. ఎన్ని సంవత్సరాలు చూశారు. ఒక 20-25 సంవత్సరాలు చూసి ఆ తండ్రికి వ్యాధులు వచ్చి, గుండెపోటు వచ్చి, బాధ వచ్చి, హార్ట్ అటాక్ కూడా వచ్చింది ఆ తండ్రికి. పాపం ఎన్నో ఇచ్చేశాడు. అలానే తల్లిదండ్రులు పాపం మంచి చెబుతారుగా, కొంచెం తేడాగా అటు ఇటుగా చెప్పడం సరిగ్గా రాకపోవచ్చు, దెబ్బ వేయచ్చు, మాట అనొచ్చు, కానీ వీళ్ళన్నంత వరకు మేలే కోరుకుంటారుగా. పారిపోయారు. అటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఏంటి, ఒక జంతువు పుట్టింది వాళ్ళింటో. ఆ తర్వాత కూడా వాళ్ళు పారిపోయి వాళ్ళ వృద్ధాప్యం అన్నీ ఎప్పుడు కనపడినా, ఎంత చిన్న అవకాశం వచ్చినా తల్లిదండ్రుల్ని మోసం చేస్తూనే ఉంటాడు, హింస పెడతానే ఉంటాడు. ఆ తల్లి మెడలో బంగారాలు ఎత్తుకుపోయాడు, ఆ తల్లి చేతులు గాజులు ఎత్తుకుపోయాడు. ఏది ఉంటే అది. అసలు వాళ్ళు ఏదన్నా వస్తువు కొనుక్కోవడానికి కూడా భయపడతారు. వాళ్ళ దగ్గర ఏదన్నా వస్తువు ఉందంటే అది పట్టుకుపోతాడు, ఎక్కడున్నా వచ్చి. అందుకని వాళ్ళు వెళ్ళి ఒక ఆశ్రమంలో గురువు పంచం చేరి బతికారు రక్షణ కోసం. అక్కడ 3 మంది ఉంటారు, ఇతను రానివ్వలేదు. ఏముంది అందులో, జంతువులు అయ్యి. అలా తల్లిదండ్రులకే ఎంత ఇదిగా ఉంటాయి. అలా తల్లిదండ్రుల రూపంలో ఉన్న జంతువులు బోల్డ్ ఉన్నాయి. పిల్లలు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. నిరంతరం పిల్లల్ని బానిసల్లాగా విపరీతమైనటువంటి దారుణ మారణకాండగా కొడుతూ తిడుతూ బానిసల్లాగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలా అసలు కొడుతూనే, రోజు కొట్టడమే, వాళ్ళ మాటకు ఎదురు చెబితే చెత్త కొట్టేయటమే. ఎందుకని చిన్నపిల్లలు కదా. అలా పెంచిన తల్లిదండ్రులు తెలుసు నాకు. ఇంకా వాళ్ళ మాట వినలేదని ఇంక ఎదిగిన కొద్దీ వాళ్ళ మాట వినకపోతే చిత్ర విచిత్రమైన చేష్టలు చేయటం. అంటే పిల్లలు పాపము స్వతంత్ర సంపాదన వచ్చే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారుగా. అలాంటి తల్లిదండ్రుల రూపంలోనూ జంతువులు బోళ్ళు ఉన్నాయి. అన్ని సంబంధ బాంధవ్యాల్లో జంతువులు ఉన్నాయండి. భార్యను ఏడిపించే భర్తల రూపంలో జంతువులు బాగున్నాయి. సిగరెట్లు పెట్టి కాల్చి, మందులు దాగి కొట్టి, మందు దాగి వచ్చి చెత్త కొడతా ఉంటాడు, ఇంట్లో సామాన్లన్నీ తిరగేస్తూ ఉంటాడు. జంతువు కదా. అలాగే భర్తలను పీడించే భార్యలు బోళ్ళు మంది ఉన్నారు. అన్ని రకాలలోనూ మానవుడిలో జంతు ప్రవృత్తి ఉంది. ఇది నేను ఉదాహరణకు చెబుతున్నా. ఇప్పుడు సోదరు ప్రశ్న అడిగారు కాబట్టి. ఇప్పుడు మనం ఈ శీర్షికలు ఎందుకంటే, నన్ను నేను ఎలా సంస్కరించుకోవాలి, నన్ను నేను ఈ జంతు ప్రవృత్తి నుంచి మానవత్వంలోకి తెచ్చుకోవాలి. ముందు మానవత్వం, అప్పుడు మనిషివి నువ్వు. మానవత్వం అంటే ఏంటి? ఇచ్చిపుచ్చుకోవటాలు సమానత్వంగా ఉంటే మానవత్వం. సింపుల్ అంతే. ఇచ్చిపుచ్చుకోవటాల్లో భేదం ఉంది. మాటలతో, చేష్టలతో, పనులతో ఇంకోళ్ళని బాధ పెడుతున్నారంటే జంతు ప్రవృత్తి బయటకు వచ్చింది.
అంతరంగంలో జంతు ప్రవృత్తి మాటల రూపంలో వచ్చింది, లేదా చేష్టల రూపంలో వచ్చింది. అందుకే ఒక్కోసారి మనిషి మంచిగా ఉంటాడు, ఒక్కోసారి చెడ్డగా ఉంటాడు. సొంతలు కూడా ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాం. జంతువు బయటకు వచ్చింది, జంతు ప్రవృత్తి. కాబట్టి మనం ఆ జంతు ప్రవృత్తిని సమూలంగా నాశనం చేసుకుని మనలో ఉన్నటువంటి నేను మనిషిని అనేటువంటి మానవత్వాన్ని, మానవ ప్రవృత్తిని మనకు అలవాటు చేసుకోవటం అనేది ఆధ్యాత్మిక చదువు లక్షణం. అందుకే మంచిగా ఉండటం. మంచిగా ఉండటం అంటే ఏంటి? నేను చేయవలసినవి చేస్తున్నా, నీ తరపు నుంచి నువ్వు చేయవలసింది ఏం చేస్తావో నేను ఆశించను, లేదా ఆశించాను, నువ్వు నాకు అంత ఇచ్చావు నేను నీకు అంత ఇస్తా. మానవత్వం అంటే ఏంటంటే సమత్వం. నీ నుంచి నేను పొందిన దానికి తిరిగి తక్కువైతే ఇవ్వను, కొంచెం ఎక్కువేసేస్తాను, లేదా సమానంగా ఇస్తాను. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏది పొందిన భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మానవత్వం అనే దానికి ఒక రెఫరెన్స్ తీసుకోండి. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోయే వరకు బ్రతకాలంటే ఎవరో ఒక మనుషుల తోడు ఉండాలి, సహాయం కావాలి. అలా లేకుండా ఇక్కడ జీవించడం కుదరదు. నువ్వు ఏమైనా చేయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయి, ఇంకోటి చేయి, రెండవ మనిషితో సంబంధం లేకుండా, రెండవ మనిషి సహాయం లేకుండా కుదరదు. కాబట్టి ఎక్కడైనా సరే ఏ మనిషి దగ్గర నుంచైనా నా జీవిత అవసరాలకు నేను ఏది పొందినా తిరిగి దానికి సమానమైన ఎత్తులు ఇచ్చేస్తాను. అంటే నేను తక్కువ ఇచ్చానన్న భావన నాలో కల్పించుకోను. నేను తక్కువ ఇవ్వటం జంతు ప్రవృత్తి. ఏదో ఇచ్చాం అనిపించుకుందాంలే, ఏదో చెప్పాం అనిపించుకుందాంలే అని అది మోస ప్రవృత్తి, మోసకారితనం. కొందరు డైరెక్ట్గా మోసం చేస్తారు, కొందరు ఇండైరెక్ట్గా మోసం చేస్తారు. అంతే. ఇండైరెక్ట్ మోసాలు ఇలా ఉంటాయి, మనకు అర్థమవుతుంది అది మోసమే అని. కాకపోతే అంతే, అలా మాట్లాడుతూనే ఉంటారు, అలా చేస్తూనే ఉంటారు. కొందరు డైరెక్ట్గా మోసాలు చేసేస్తారు, అన్యాయాలు, అక్రమాలు, ఇక దోపిడీలు, దొంగతనాలు, లేదా తెలిసిన వాళ్ళు అప్పుల పేర్లతో అప్పులని మన చుట్టూ తిరుగుతారు, లేదా ఏదో సహాయాలని తిరుగుతారు, ఉచితంగా ఆశిస్తారు. ఎవడో కష్టపడిన సొమ్ముని ఎవడో ఉచితంగా ఆశించేవాడు ఆడిని మించిన దరిద్రుడు అసలు ఉంటాడు ప్రపంచంలో. స్త్రీలైన పురుషులైన ఎవరైనా కష్టపడేది ఆళ్ళు బతకడం కోసం కదా. సహాయాలు చేయొచ్చు, అది వేరు. ఎవరికి వాళ్ళు ఇష్టపడి సహాయాలు చేయటం వేరు, మేలు చేయటం వేరు. నిరంతరం ఎవడొక్కడిదే మాకు సహాయం కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని పక్కోడి మీద స్నేహితులని, బంధువులని అందరినీ వాడేసుకు బతకడానికి ఒక సిగ్గు శరం ఉండాలిగా మనకి. అలానే లేని పరిస్థితుల్లో, నిజంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో, తిండికి లేని పరిస్థితుల్లో నువ్వు అలా ఉండడం తప్పులేదు. అప్పుడు అసలు నువ్వు భిక్షగాళ్ళు అందరూ మంచోళ్ళే, భిక్షగత్తులు అందరూ మంచోళ్ళు. ఎందుకని ప్రాణావసరం అది. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలనే అవకాశం మనకు దొరికింది, వాళ్ళకి దొరకపోవచ్చు, లేదా అనారోగ్య కారణాలు కావచ్చు, ఆరోగ్య కారణాలు కావచ్చు, ఏదో కారణాలు, కుటుంబ కారణాలు కావచ్చు. వాళ్ళు అడుక్కుంటున్నారు, తప్పులేదు, డైరెక్ట్గా అడుక్కుంటున్నారు. ఈ స్నేహాల పేరుతో, బంధుత్వాల పేరుతో అవి చెప్పి నిరంతరం పక్కోడి దోచేద్దాం అనుకుంటే అట సింపథైజర్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళిన సింపథీ కబుర్లు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి అహంకారం ఉంటుంది, మేలు ఎవరు చేశారో వాళ్ళ మీద రాళ్ళేస్తుంటారు. ఇది ఇలాగే ఉంటుంది. ఇవన్నీ జంతు ప్రవృత్తులు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనిషిలో జంతు ప్రవృత్తి ఉంటుంది. ఆధ్యాత్మిక చదువు ఎందుకంటే ఆ జంతు ప్రవృత్తి నుంచి మనం సంస్కరించుకోవటానికి. ఇప్పుడు ఈ ఆలోచనలు ఎలా వదలాలి అంటే అసలు అందరూ ఇలాగే ఉంటారు. ఇది మానవుడిలో ఒక జంతువు ఉంది అన్నప్పుడు ఇంక వదలటానికి ఏముంది, అలాగే ఉంటారు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే కుక్క మొరిగింది, ఏంటి ఆ మొరిగినప్పుడు మీకు భయం కలిగింది, అది కరుస్తుందనో ఏదో. ఆలోచన వదలటం ఎలా అని ఇంటికి వచ్చి అనుకుంటామా? అనుకోమే, వదిలేస్తుంది అని. కుక్కలు మొరుగుతాయి. మనుషులను వదలలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే ఆ మనుషులతో మనకు తెలుసు, మనుషులతో మనమే బంధం పెట్టుకున్నాం. వదలలేకపోవటం అనేది ఎదుటి మనిషి మనని అనటం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం కాదు. ఎదుటి మనిషికి విలువిచ్చి, విషయానికి విలువిచ్చి, నాకు గుర్తింపు కావాలి, నన్ను అందరూ మంచి అనుకోవాలనేటువంటిది మనలో ఉంది. అందుకని వదలలేకపోతున్నాం. కుక్కలు మురిగితే వదిలేస్తాం కదా. మన ప్రాబ్లం అది, అన్నోళ్ళ ప్రాబ్లం కాదు. బోల్డ్ అంటారు, ఎవరినైనా అంటారు. జీవితకాలాలు తమ సొంత పిల్లల్ని పీడించిన తల్లిదండ్రులు తెలుసు నాకు. ఇంకెవరు అంతకంటే గొప్ప బంధాలు ఏమన్నాయి ప్రపంచంలో? తల్లిదండ్రులను మించిన బంధం ఏమన్నా ఉందా ప్రపంచంలో పిల్లలకి?
మాతృదేవో భవ ఫస్ట్ చెప్పింది, పితృదేవో భవ సెకండ్ చెప్పింది, ఆచార్య దేవో భవ థర్డ్ చెప్పింది, అతిథి దేవో భవ. ఇక అతిథి దేవో భవ వదిలేసేయండి, అసలు ఎవరికన్నా మెయిల్ చేయడం కోసం చెప్పారు. అది విద్య నేర్పిన గురువు తీసి పక్కన పెట్టండి, 3వ స్థానంలో ఉన్నాడు ఆయన. ఫస్ట్ మొదటి స్థానంలో తల్లి చేత మోసగింపబడిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. సొంత పిల్లలు, తల్లి పిల్లలు నిరంతరం ఘర్షణ పడేవాళ్ళు ఇప్పటికే బోళ్ళు మంది ఉన్నారు. తర్వాత సెకండ్ పితృదేవో భవ. ఏదో ఒకటి వరుస వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ చెప్పాలిగా, ఉన్ని చెప్పి ఉండొచ్చు. కానీ మా తల్లిదండ్రులు అన్నప్పుడు అంతకు మించిన బంధం ప్రపంచంలో ఉంటుంది అసలు. ఏదైనా వాళ్లే కదా కన్ని జన్మనిచ్చింది. మీరు వాళ్లతో అంత వైరుధ్యాలు విరోధాలు, పిల్లల్ని రాసి రంపాన పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పిల్లలు వాళ్ళని తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయిన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. అలాగే పిల్లల వలన ఇబ్బందులు పడిన వాళ్ళు ఎక్కువ తల్లిదండ్రులే. ఎక్కువ శాతం తల్లిదండ్రులు పిల్లల వలన ఇబ్బంది పడిన వాళ్ళు, కానీ తక్కువ శాతం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు. ఇది జంతు ప్రవృత్తి అన్నిటిలోనూ ఉంటుంది అనుకోవటమే. ఏముంది అందులో? రోడ్డు మీద వెళ్తే బోళ్ళు కుక్కలు మరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? గుర్తుపెట్టుకోవట్లేదు కదా. ఒక విషయాన్ని వదలటమే ఎలా అంటున్నామంటే, వదలలేకపోతున్నాం అంటే అది మన ప్రాబ్లం, ఎదుటి వాళ్ళ ప్రాబ్లం కాదు. ఎదుటి వాళ్ళ గుణం ప్రకారం మొరగాలో మురుగేశారు, వాళ్ళలో ఏ జంతువు ఉందో ఆ ప్రవృత్తిని ప్రవర్తించారు. కొందరు నక్క వినయాలు ప్రదర్శిస్తారు, మోసపూరితంగా ధర్మంగా ఉన్నట్టు నటిస్తారు, మన దగ్గర మంచిగా ఉన్నట్టు నటిస్తారు. అన్నీ నక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, జంతు ప్రవృత్తులు. ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు వదలలేకపోవటం అనేది మన ప్రాబ్లం కదా. ఆ ప్రాబ్లమే అడిగారు సోదరు కూడా, కరెక్ట్గానే అడిగారు. ఈ ఆలోచనలు వదిలేదు అలానే కాదు, అసలు ఆలోచనలకు బలమే లేదు. చెడ్డోడికి బలం ఏంటి? అది అంత దగ్గరోళ్ళు అయితే తండ్రి తల్లి అయినా కూడా బలమే లేదు. ఎందుకని చెడుకు అసలు బలం లేదు. ఆధ్యాత్మికత చెప్పే విషయమే అది. చెడ్డ ప్రవృత్తికి ఎక్కడా బలం లేదు, ఎప్పుడూ బలం లేదు. చెడుకు అసలు బలం లేదు. అది మనం తెలుసుకోవాల్సింది. ఆధ్యాత్మికత అనేది ఏంటంటే అసలు చెడుని మననం చేసుకోబాక. వాళ్ళు లేదంటే మనం బాధపడతాం ఏంటి? బాధపడచ్చు, నీలో ఆ గుణం ఉంటే మార్చుకో. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా, ఎంత తక్కువగా మాట్లాడినా, ఎంత హీనంగా మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత అవమానించి మాట్లాడినా, మన అసలు వాళ్ళు గౌరవించాలని కూరుకోవడమే మనలో ప్రాబ్లం. మన మంచోళ్ళు అనుకోవాలనుకోవడమే మనలో ప్రాబ్లం. అది గుర్తింపు స్వభావం. ఆధ్యాత్మికతలో అది ఉండకూడదు. అప్పుడు ఎవరేమనుకుంటే మనకేమన్నా, మన జీవితం మనం జీవించుకుంటూ వెళ్తాం. మంచిగా జీవించడమే ఇక్కడ ప్రాధాన్యత. మంచిగా జీవించాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు సపోర్ట్గా ఉంటాడు. ఆయన మీరు మహాభారతాన్ని గమనిస్తే కృష్ణ భగవానుడిని పాండవ పక్షపాతి అని పిలుస్తారు. అందరూ అనుకుంటారు పాండవ పక్షపాతి అని. కాదు, ఆయన నేను ధర్మ పక్షపాతిని అని చాలాసార్లు చెప్పాడు. ఆయన నేను మంచి పక్షపాతిని. ధర్మము మంచి ఎటుంటే దేవుడు అటు ఉంటాడు, దైవత్వం అటు ఉంటుంది. దైవత్వం వేరు, దేవుడు వేరు కాదు. అసలు మంచి వేరు కాదు. దైవత్వము, దేవుడు, మంచి, ధర్మము అన్నీ ఒకటే. దేవుడు ఎలా ఉంటాడు? భూమి మీదకి వస్తే దేవుడు అని ఎలా పిలిపించుకోబడతాడు అంటే మంచిగా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు, మంచిని రక్షిస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు, తాను మంచిని ఆచరిస్తాడు, మంచి వాళ్ళకి అండగా ఉంటాడు, ధర్మానికి అండగా ఉంటాడు. కానీ పాండవ పక్షపాతి అని పిలుస్తారు. వాళ్ళంతా ఎవరు? పిలిచే వాళ్ళంతా ఎవరు? అధర్మ పరులు. ఎందుకని? అధర్మానికి అండగా ఉండడు ఆయన. అక్కడికి విషయాలను వదిలేయటం అనేది మొత్తం విశాలంగా ఆలోచించినప్పుడు మనకు రావాల్సిన గుణం అది. వదిలేయటం అనేది నేర్చుకోవాలి మనం. ఎలా నేర్చుకోవాలి? ఏమి లేదు, జ్ఞానం చెప్పుకొని నువ్వు మనుషులు అలా ఉంటారు అంతే, వదిలేయచ్చు, అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకండి. మనం చెయ్యని దాని గురించి అంటే అసలు పట్టించుకోకల్లా. మనం చేసిన దాని గురించి చెబుతుంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఆ విషయంలో నిజం ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని మార్చుకోవాలి. అప్పుడు బాధపడకూడదు. ఇదే ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో అందరూ మన వైపు వేలు పెట్టి చూపించడం అనేది అవసరం. అసలు మన నిందించేవాళ్ళు, మన బాధ పెట్టేవాళ్ళు, మన ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన గుణాల్లో నిందించేవాళ్ళు, మన గుణాలు చెప్పేవాళ్ళు, మన స్వభావాన్ని ఎత్తి చూపేవాళ్ళు అంటే నిందకులు.
విమర్శకులు మన చుట్టూ ఉండటం మనకు అదృష్టం ఆధ్యాత్మికంగా. ఎందుకనంటే మనలో ఉన్న గుణాలు వేలెత్తి చూపినప్పుడు ఆ గుణం నాలో ఉందా లేదా చూసుకొని ఉందనుకుంటే మార్చుకోవచ్చు. లేదా నేను మంచివాడిని మంచిదాన్ని బతికేస్తాం. కాదు, వీళ్ళందరూ అవసరం మనకి. ఆధ్యాత్మికతలో వీళ్ళందరూ మనకు మాస్టర్లు. మనలో ఉన్న చెడు గుణాలన్నీ చెబుతారు, మంచి గుణాలు ఎలాగో చెప్పరు. అసలు వాళ్ళు చెడ్డోళ్ళు ఎవరో ఎదుటోడు మంచి గుణాలు చెప్పరు. కాబట్టి ఆ గుణం మనలో ఉందనుకుంటే దాన్ని మార్చుకోవడానికి వీళ్ళు ఉపయోగపడతారు మనకి. ఒకవేళ వాళ్ళు చెప్పింది మనలో లేదు, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కుక్కలు మురుగుతుంటే మనం ఎందుకు పట్టించుకుంటాం, ఇంటికి వచ్చి కుక్కలు మురుగుతున్నాయి మర్చిపోలేకపోతున్నానని అనుకుంటామా? అనుకోం కదా. మనం ఒక విషయం వదలలేకపోతున్నామంటే ఎదుటి వ్యక్తికి కూడా మనం విలువిస్తున్నాం, విషయానికి విలువిస్తున్నాం. మీరు ఎప్పుడైతే నేను మర్చిపోలేకపోతున్నాను అంటున్నారో అంత విలువ ఆ వ్యక్తికి ఇస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మంచిగా అనాలని భావించుకుంటున్నారు. అలా సొంత తల్లిదండ్రులు కూడా ఉంటారు. నిరంతరం సొంత తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని మంచిగా అనుకోకపోవచ్చు. విరోధం ఉన్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అందరి గురించి చెప్పట్లే. ఏడిపించిన తల్లిదండ్రులు బోళ్ళు మంది ఉన్నారు. ఇంకా అంతకంటే గొప్ప బంధం లేదు. అందుకని తల్లిదండ్రులు అంటున్నాను. వాళ్ళు ఇప్పుడు 100కి ఒకళ్ళున్నా 1000కి ఒకళ్ళున్నా ఒకళ్ళైనా ఉన్నారు జంతు ప్రవృత్తితో తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి. వదలటం అనేది ఆధ్యాత్మికత. ఆ గుణం ఎవరు ఏమన్నా ఆ విషయం, ఆ గుణం, ఆ స్వభావం నాలో లేనప్పుడు, ఆ పని నేను చేయనప్పుడు, అది అసత్యమైనప్పుడు కుక్కలు మురిగినట్టే. మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు, వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మరి ప్రజలు నమ్ముతారు కదా, జనం నమ్ముతారు కదా, నేను చెడ్డదాన్ని అనుకుంటారు కదా, లేదా నేను చెడ్డోడిని అనుకుంటారు కదా. అనుకోని నీకేమొచ్చింది? అసలు మంచోడు అనుకుంటే ఏమొచ్చింది, చెడ్డోడు అనుకుంటే ఏమొచ్చింది? అదే గుర్తింపు భావన. ఆ గుర్తింపు భావనని మనం పోగొట్టుకోవాలి. ప్రపంచం అందరి చేత మంచోడు అనిపించుకోవడం దేవుళ్ళకే కుదరలే. అసలు దేవుళ్ళకే కుదరలే. అందుకే అనేక మతాలు వచ్చినాయి. ఎవరి మతం కాళ్ళు పక్క దేవుడు మంచోడు కాదని చెబుతూ ఉంటారు, పక్క దేవత మంచోళ్ళు కాదని చెబుతుంటారు, మా దేవుడు గొప్పవాడు అని చెబుతారు, మా మతమే గొప్పదని చెబుతారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సిద్ధాంతాలే ఇలా ఉన్నాయి. అంటే ఎందుకని అన్ని చోట్ల ఉంది మనుషులే. కాబట్టి మనం మంచి అని అనిపించుకోలేము. చెడని ఎవరన్నా అన్నప్పుడు ఏ విషయంలో అయినా అది మనలో ఉందా లేదా పరిశీలించుకోవటం. ఉంటే మంచిదే. ఎందుకని మన చెడుని చూపించినప్పుడు మార్చుకోవచ్చు. పదే పదే అలా విమర్శకులు మనతో పాటు ఉంటాం, పదే పదే అలా మనని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మన తప్పులు చెప్పేవాళ్ళు, మన నిందించేవాళ్ళు ఉంటాం. మనకే ఉపయోగం. ఆ నింద మనలో నిజంగా ఉంటే మార్చుకోవచ్చు. ఆ నింద మనలో లేదనుకో అప్పుడు కూడా ఉపయోగం. ఎందుకంటే వాళ్ళ గుణాలు మనకు తెలుస్తున్నాయి, వాళ్ళ బుద్ధులు మనకు తెలుస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనకు తెలుస్తుంది. వాళ్ళ సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళతో జాగ్రత్తగా ఉండొచ్చు. వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఇంకా వీళ్ళని విషయాలు వదిలేయాలి అని వదిలేయడం నేర్చుకోవచ్చు, జాగ్రత్తగా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు మనతో పక్కన చుట్టూ ఉన్న చెడ్డోళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంది? వాళ్ళ సొంత కుటుంబ సభ్యులైనా నిరంతరం మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారనుకోండి, ఆ గుణం మనలో ఉంటే మార్చుకోవచ్చు. లేదా వీళ్ళు వెళ్ళేటువంటి స్వభావం ఉన్నోళ్ళు కనుక ఆ విషయాల దగ్గర వాళ్ళతో జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది వీళ్ళ స్వభావం, వీళ్ళకి మారరు, ఇలా ఉంటారు, నేను పట్టించుకోక్కర్లేదు, ఆ విషయంలో వాళ్ళని వెళ్ళి కెలకను నేను అనవసరంగా. ఇది మనిషిలోనే ఈ ప్రవృత్తి ఉంటుంది అనేటువంటి ఒక విశాలత్వాన్ని అర్థం చేసుకోండి. మీ వరకే కాదు, మనుషులు మొత్తం ఇలాగే ఉంటారు. అందరికీ ఈ సమస్య ఉంటుంది. అందరూ ఈ సమస్యతో బాధపడతా ఉంటారు వదలలేక. వాళ్ళు అలా అన్నారేంటి, వీళ్ళు ఎలా అన్నారేంటి అని. అది సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. వదలటమే ఆధ్యాత్మికం. ఏంటి వదలటం? నిజంగా ఉంటే మార్చుకో. ఎదుటి వాళ్ళు చెప్పిన చెడు మనలో ఉంటే మార్చుకుందాం, మార్చుకుంటూ వదిలేయచ్చుగా. ఒకవేళ చెడు లేదు, వాళ్ళు అన్నారు చూసుకున్నాం, నాలో ఆ చెడు లేదు, ఆ చెడు పని నేను చేయలేదు, ఆ గుణం నా లేదు, ఆ కార్యం నేను చేయలేదు, వదిలే. చేయని దానికి రోమర్లు సృష్టించేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అది జంతు ప్రవృత్తి. అంటే రెండు రకాలుగా అది మనకు ఉపయోగమే. ఇటువంటి వాళ్ళు ఉండటం, వాళ్ళు మన ఆధ్యాత్మికతలో నడిపిస్తారు చక్కగా. అలా ప్రతిదాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఆధ్యాత్మికం అంటే అది అనేసారని కాదు, అన్నది మనలో ఉంటే మార్చుకోవచ్చుగా. మనలో లేదనుకో, లేని దాన్ని అంటున్నారు, అసలు మనకేముంది వదిలేయడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎలాగే ఉంటారు. వాళ్ళు సొంత వాళ్ళు అయితే ఏంటి, బయట వాళ్ళు అయితే ఏంటి, చెడుని మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్వీకరించకండి. మనుషులను వదిలేయమని కాదు, విషయాన్ని ఇది ఎలా ఉంటుంది, మన సొంత వాళ్ళే. కానీ సొంత వాళ్ళలోనే ఉన్న జంతు ప్రవృత్తిని మనం మార్చలేం. ఎవరి జంతు ప్రవృత్తిని వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళలో మానవత్వాన్ని పెంచుకోవాలి.
అందుకని శీర్షికలు చెప్పుకుంటున్నాం. మీరు ఈ శీర్షికలు వింటున్నారు కనుక మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశం ఉంది. శీర్షికలో ఇప్పుడు ప్రశ్న అడిగిన సోదరు చెప్పారు, నేను అబద్ధాలు జాతం తగ్గించుకున్నాను, మంచిగానే ఉంటున్నాను అంటే మీరు మిమ్మల్ని మార్చుకుంటున్నారు, మానవత్వంలోకి తెచ్చుకుంటున్నారు. కానీ ఆ జంతువులు ఇవి వినాలి కదా, ఆ జంతువులు కూడా ట్రై చేయాలి కదా నేను మార్చుకోవాలని. అందుకే ఎప్పుడు చదువుతున్న ఆధ్యాత్మికం అన్నా, మతం అన్నా, దేవుడు అన్నా, దేవత అన్నా మహిమలో మాయలు అద్భుతాలు కాదు, గుణ మార్పు, సద్గుణ మార్పు, చెడు నుంచి మంచికి ప్రయాణం. నన్ను నేను మనిషిగా ఉంచుకుంటున్నా, జంతువు నుంచి మనిషిగా మార్చుకుంటున్నా. మనిషి నుంచి దేవుడిగా కూడా మార్చుకోవచ్చు. మళ్ళీ దేవుడు అనేది పెద్ద పోస్ట్ కాదు. ఆశించకుండా నేను చేయగలిగినవన్నీ చేసేయటమే దైవత్వం. నేనేం చేయగలనో అవన్నీ ఆశించకుండా, ఫలితం ఆశించకుండా, తిరిగి ఎదుటి వాళ్ళ నుంచి ఆశించకుండా చేయగలిగినప్పుడు అది దైవత్వం. అయితే అలా చేస్తే ఎలా బతుకుతానండి అంటే అసలు నువ్వేం చేసినా ఫలితం వస్తుంది. ఫలితం రానిది నువ్వెందుకు చేస్తావు? అసలు క్రియ అంటేనే ఫలితం ఉంటుంది దానికి. అది అయితే ఫలితం ఎంత వస్తుంది అనేది నేను తీసుకోను. అసలు అది దైవత్వం అంటే. అది నువ్వు ఫలితం నువ్వు ఇవ్వకపోయినా నాకు దుఃఖం లేదు, నువ్వు ఇచ్చినా నాకు దుఃఖం లేదు, ఎంత వస్తే అంత పుచ్చుకొని దాంతో ఆనందంగా ఉంటా. అసలు ఫలిత ఆసక్తి లేదు. కానీ ఫలితం రాకుండా ఎందుకు ఉంటుంది? ఫలిత ఆసక్తి లేదంటే ఫలితం రాదని కాదు, ఫలితం రాని పని అసలు ప్రపంచంలో ఉండదు. దేనికైనా ఫలితం ఉంటుంది. ఫలితాన్ని ఆశించినప్పుడు మానవత్వం, ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు దైవత్వం. కానీ ఫలితం అయితే వస్తుంది. ఈ మానవత్వము దానిలో ఉన్న జంతు ప్రవృత్తిని పోగొట్టుకొని ఈ మానవత్వము దైవత్వంలోకి ప్రయాణించడానికి మనం చేస్తున్న ప్రయాణం, మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక చదువు ఇది. చదువు ఇది అంతే. ఇప్పుడు భౌతిక చదువులు చదువుకున్న వాళ్ళు ఆ వృత్తి వ్యాపార రంగాల్లో నైపుణ్యం సాధించుకొని ఉద్యోగాలు సంపాదించుకొని పనులు చేసుకొని ధన సంపాదన చేసుకుంటారు. అలా బ్రతకడానికి అనువుగా చదువుకుంటారు. ప్రాపంచిక విజ్ఞానం అంతా బ్రతకడానికి అవసరం. అలాగే ఇది గుణమార్పుకు అవసరం. జంతు ప్రవృత్తి నుంచి మనిషిగా, మనిషిలో మానవత్వాన్ని ప్రకటించి అక్కడి నుంచి దైవత్వాన్ని ప్రకటించి మోక్షాన్ని పొందుతాం. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందుతాం. దానికి ఈ ప్రాసెస్ అంతా ఇలాగే వెళ్ళాలి. అందుకని ఈ చదువు చదువుకుంటున్నాం. ఈ చదువు అందరూ ఎందుకు చదువుతారు? ఇష్టం ఉన్న వాళ్ళు చదువుతారు, ఇష్టం లేని వాళ్ళు చదవరు. కాబట్టి మొత్తం అందరిలోనూ ఒక జంతు ప్రవృత్తి ఉంది. మనుషులుగా మనం వచ్చాం కనుక ఆ జంతు ప్రవృత్తిని పోగొట్టుకొని మనిషిగా ఉండాలి. మొత్తం అందరిలోనూ జంతు ప్రవృత్తి ఉంది అన్నప్పుడు అసలు పట్టించుకోక్కర్లేంగా, కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఏ జంతువు ఆ జంతువు ఏదో ఒకటి చేసి వెళ్తూ ఉంటుంది. ఆ జంతువులను మనం ఏం చేస్తాం? అది అర్థం చేసుకున్నప్పుడు వదిలేయటం ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా మళ్ళీ చెబుతున్నాయి, ఇంట్లో పక్కనున్న భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, లేదా మననే పెంచుతున్న తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేదా మనం కన్న పిల్లలు అయి ఉండొచ్చు, ఏ బంధమైనా అయి ఉండొచ్చు. ఆ జంతువుని మనం మార్చలేం. అది ఎక్కడ జంతువు అవుతుందో ఆ విషయాన్ని టచ్ చేయకుండా వదిలేయటమే, మిగిలిన జీవితం గడుపుకుంటూ వెళ్తామే. మనం మార్చుకోవచ్చు, ఎదుటి మార్చడం కుదరదు. కాబట్టి జంతువు నుంచి మనిషిగా బతుకుదాం, మనిషి నుంచి దైవత్వానికి వెళ్దాం, దైవత్వం నుంచి మోక్షానికి వెళ్దాం. ఇది స్టెప్స్. అంతే, ఇలాగే జరుగుద్ది. ఇలా మొదలుపెట్టిన నడక మోక్షంకి వెళ్ళి ఆగిపోద్ది. మోక్షం అంటే ఏమి లేదు, ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి అనంతాత్మశక్తి. ఆ శక్తిని నాకు చావు లేదనే భావం తెలుస్తుంది. అది తెలియాలంటే ముందు ఎంత ప్రయాణం సాగాలి ఇక్కడ. దానికోసం ఇది చదువుకుంటున్నాం. అందుకని మనం మారగలం కనుకనే సోదరు కూడా ప్రశ్నలో నేను మారుతున్నాను, మంచిగా ఉంటున్నాను, అబద్ధాలు ఆడటం కూడా తగ్గించుకుంటున్నాను, కాకపోతే ఇలా వదలలేకపోతున్నాను ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు ఆ సంభాషణలు గుర్తుకొస్తున్నాయి. విశాలంగా ఆలోచించే జంతువులు ఉన్నాయి ఎక్కడని అనుకున్నప్పుడు మీరు వదలగలుగుతారు. ఇవన్నీ జంతువులు. ఒక మంచి మనిషిలో కూడా జంతువు బయటకు వస్తుంది. ఎప్పుడు జంతువు వస్తుందో, ఎప్పుడు మంచి వస్తుందో తెలియదు. మంచి చెడులు మనిషిలో కలిసి ఉంటాయి. చెడు వచ్చినప్పుడు జంతువు, మంచి వచ్చినప్పుడు మనిషి. అంటే అది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు ఇంకేముంది ఆయనకి? ఇప్పుడు సూర్యుడు వస్తాడు, వెళ్తాడు. ఇప్పుడు రాత్రి అయింది, మళ్ళీ సూర్యుడు ఎప్పుడు వస్తాడని ఏడుస్తూ కూర్చోం కదా మనం. తెల్లవారు సూర్యుడు వస్తాడని పడుకొని నిద్రపోతాం. అలాగే సూర్యుడు వచ్చాడు, అయ్యో రాత్రి ఎప్పుడు వస్తుందని ఏడుస్తూ కూర్చోం కదా. ప్రకృతి సహజ చర్యలను ఎలా అంగీకరిస్తామో విశాలత్వంగా ఆలోచించి సహజత్వాలు, మనిషిలో సహజ జంతు ప్రవృత్తి ఉంది, దాన్ని పోగొట్టుకొని మనిషిగా మంచితనంగా మనం ఒక ఉన్నతత్వానికి తీసుకెళ్ళడానికే ఆధ్యాత్మికత ఉన్నది. దేవుడు ఉంది, దేవత ఉంది, మతం ఉంది, మార్గం ఉంది.
అని మనం ప్రయత్నించుకోవాలి. అందుకే ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నాలో జంతువుని నేను పోగొట్టుకోవాలి, ఎందుకంటే నాకు తెలుస్తుంది కనుక, నాలో చెడు నాకు తెలుస్తుంది కనుక. కానీ ఎదుటి జంతువులు నేను ఎందుకు వదలలేకపోతున్నాను, సంభాషణల, మాటల, ప్రవర్తనల విషయాలు అంటే నేను దానికి విలువిస్తున్నాను. నన్ను మంచిగా అందరూ అనుకోవాలనుకుంటున్నాను, అన్నోళ్ళకు కూడా విలువిస్తున్నాను. కాదు, జంతువులే. విడిగాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, అప్పుడు జంతువు అయ్యారు, ఆ సందర్భంలో జంతువు అయ్యారు. అలా ప్రతి మనిషిలోనూ జంతువు ఉంది. ఆ జంతువుని పూర్తిగా సమూలంగా నాశనం చేసుకోవటానికి ఆధ్యాత్మిక చదువు, పూర్తిగా మంచిగా మన మానవత్వంతో వెలుగొందటానికే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఈ ప్రయాణం మోక్షం వరకు వెళ్తుంది. జంతువు, మనిషి, దేవుడు, మోక్షము, అంతే, సింపుల్. ఇది ప్రాసెస్. దీని ప్రకారం ఎవరినాళ్ళు మనం నడుపుకోవటమే. ఇది అర్థం చేసుకున్నప్పుడు మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం సృష్టి ఎలా ఉంది, మనుషులంతా ఎలాగే ఉంటారు అన్నప్పుడు ఎందుకు వదలలేకపోతున్నానని పాయింటే లేదు. కొన్ని రోజులకు మనమే వదిలేస్తాం. ఏదో కొత్తలో కొంచెం గాఢంగా అనిపించవచ్చు, ఇలా అన్నారు ఇలా అన్నారు, కొన్ని రోజులకు వదిలేస్తాం విషయాన్ని, కొంచెం టైం పట్టవచ్చు. అంతే. ఆలోచించి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం. ఇవన్నీ సహజమే, అందరికీ ఉండే. ఇవి పోగొట్టుకొని మనలో మంచిని పెంచుకొని, మనలో మంచి అలవాట్లు పెంచుకొని, మంచి గుణాలు పెంచుకొని, మంచి స్వభావాలు పెంచుకొని హాయిగా, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి ఆధ్యాత్మిక చదువు. మనం హాయిగా ఉండడానికి అడ్డుపడి అన్ని విషయాలని చర్చించుకుందాం, మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. వాటిని వదిలేసి హాయిగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించుకుందాం. అది ప్రయత్నం చేయాలిగా, ఆ ప్రయత్నమే ఈ శీర్షికలు. ఇది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్య మానవుణ్ణి. ఎవరో కొంతమంది సోదరీమణులు ప్రశ్నలు వేసి అడిగి మాకు అర్థమవుతుంది, మేము గుణమార్పు చేసుకుంటున్నాం, మాలో మంచిని పెంచుకుంటున్నాం, మీరు చెప్పింది మేము వింటున్నాం, మాకు బాగుంది అంటున్నారు కనుక నాకు కూడా అది సత్కాలక్షేపంగా, సజ్జన సాంగత్యంగా, ఆధ్యాత్మికతలో సజ్జన సాంగత్యం, సత్కాలక్షేపం అనేది చాలా అవసరమైన విషయం కనుక అది నాకు కూడా ఉపయోగపడుతుంది కనుక నేను కూడా ఆ సద్భావాలలో వీళ్ళకి చెబుతున్నంతసేపు ఉంటాను కనుక నాకు అది సాధనగా ఉంది కనుక నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వినేవాళ్ళు ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కానీ నచ్చని వాళ్ళు ఇటు వచ్చి ఇదంతా విని మీరు దుఃఖపడి, బాధపడి మీ మనసులు పాడు చేసుకోబాకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మీ అహంకార తృప్తి కోసం నేను ప్రతిసారి మిమ్మల్ని క్షమించమని అడుగుతానే ఉన్నా. నేను సామాన్య మానవుడను, నేను ఒక పెద్ద జ్ఞాని, నేను అసలు ఈ విషయాలు చెప్పటం లేదు, నాకు అంత జ్ఞానం లేదు. నేను చెప్పే విషయాలు కూడా ఎందరో మహాత్ములు చెప్పిన విషయాలు నేను చదువుకొని విని వాళ్ళు చెప్పినయే నేను తిరిగి మళ్ళీ వల్లివేస్తున్నటువంటి వాచా వేదాంతిని సామాన్యుడును. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.